గరుత్మంతుడు తన రెక్కల గాలితో సముద్రాన్నే కాక దగ్గర ఉన్న పర్వతాలను కూడా కంపింపజేస్తూ వేగంగా ముందుకు సాగాడు. శ్రీకృష్ణుడు అలా కైలాసానికి బయలుదేరేసరికి ఆకాశంలో దేవతలు, గంధర్వులు, ఋషులు, సిద్ధులు, చారణులు మొదలైన వారు నమస్కారాలు పెట్టుకుంటూ స్వామి వెంట ఆకాశంలో నడిచి ఆయన్ని రకరకాలుగా స్తోత్రం చేయసాగారు. శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని హిమాలయంలోని బదరికావనానికి చేరాడు. దానినే బదరికాశ్రమము అని కూడా అంటారు. దాని మహిమను గురించి పెద్దలు అనేక గాథలు చెబుతూ ఉంటారు. ఉదాహరణకు, పూర్వం శ్రీ మహావిష్ణువు అక్కడే 10,000 ఏళ్ళు తపస్సు చేసి తనను తాను నారాయణ మహర్షిగా, నరమహర్షిగా విభాగం చేసుకున్నాడని దేవేంద్రుడు పూర్వము వృత్రాసురుణ్ణి సంహరించి ఆ బ్రహ్మహత్య పాతకం పోయేందుకోసం అక్కడే 10,000 ఏళ్ళు తపస్సు చేశాడని, శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించి ఆ పాపం పోవటం కోసం ఇంద్రుడి సలహా మేరకు అక్కడే తపస్సు చేశాడట. గంగానది ఆ ప్రక్క నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఎంతోమంది సిద్ధులు, మహర్షులు ఇక్కడే తపస్సిద్ధి పొందారు. ఇప్పటికీ పొందుతూనే ఉన్నారు. అనేక మంది మహర్షులు అక్కడే కావాలని అనేక యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అంతెందుకు, ఈ క్షేత్రాన్ని స్మరిస్తే చాలు స్వర్గం లభిస్తుందని పెద్దలు అంటున్నారు. అక్కడ శత్రువులు కూడా మిత్రులైపోతారు. ఎంతో పుణ్యం ఉంటే కానీ అక్కడ నివాసం చేసే అదృష్టం పట్టదు. దేవతలు పూర్వం అక్కడ తపస్సు చేసే వైకుంఠానికి ప్రయాణం చేయగల శక్తిని సంపాదించారు. అటువంటి ఆ బదరికావనంలో ఒక మునిపల్లెకు శ్రీకృష్ణుడు చేరాడు. మునిపల్లె అంటే కొంతమంది మహర్షులు కలిసి దూరంగా పర్ణశాలలు వేసుకొని జీవించే గ్రామం వంటి ప్రదేశం. శ్రీకృష్ణుడు అక్కడికి చేరేసరికి సూర్యాస్తమయ సమయం అయింది. అందుచేత అక్కడ ఉండేటువంటి మహర్షులు చాలామంది తమ అగ్నిహోత్రశాలలో అగ్నులను జ్వలింపజేసి హోమాలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరికొంతమంది మహర్షులు సంధ్యాకాల సమాధుల్లో మునిగి ఉన్నారు. మరికొంతమంది మహర్షులు శ్రీకృష్ణుడినే ధ్యానిస్తున్నారు. పక్షులు కిలకిల రావాలు చేస్తున్నాయి. విద్యార్థులు ఆవులకు పాలు పిండుతున్నారు. అటువంటి పవిత్ర సమయంలో ఋషిగణ దేవతాగణ సమేతుడై శ్రీకృష్ణుడ అక్కడ దిగేసరికి అగ్నిహోత్రాలు చేసుకుంటున్నటువంటి మహర్షులంతా శ్రీకృష్ణుడిని గుర్తించి త్వరగా తమ హోమాలు పూర్తి చేసి పరుగున అందరూ స్వామి దగ్గరికి వచ్చి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్వాగతాలు పలికారు. శ్రీకృష్ణుడు వారి ఆదరానికి సంతోషిస్తూ చుట్టూత పరికించి చూశాడు. ఆ తపస్సాధకులంతా చిత్ర విచిత్రమైన రీతుల్లో ఉన్నారు. ఉదాహరణకు, కొంతమంది దీర్ఘకాల సమాధిలో నిశ్చలంగా కూర్చొని ఉన్నారు. ఈ లైలేనే లేదు, గుర్తుపట్టనే లేదు, అంతా సమాధిలో ఉండిపోయారు. కొంతమంది తలలు పూర్తిగా జడలు కట్టి ఉన్నాయి. కొంతమంది తలలు నున్నగా గుండు గీయించుకొని ఉన్నాయి. కొంతమంది ఉపవాసాలు చేసి ఎముకలే కాక నరాలు కూడా బయటపడ్డాయి. కొందరి ఒంటిలో అసలు రక్తమే లేదు. కొందరు నేల మీద పడ్డ ధాన్యం ఏరుకొచ్చి రాళ్లతో నూరుకొని తింటున్నారు. కొందరు ఆకులనే తింటున్నారు. కొందరు అసలు ఏమీ తినటం లేదు. కొందరు నిరంతరము వేదపారాయణాలు చేస్తున్నారు. కొందరు కేవలం శ్రీహరిని స్మరణ చేస్తున్నారు. కొందరు సంవత్సరానికి ఒకసారి ఆహారం తీసుకుంటున్నారు. కొందరు నీటిలో నిలబడి తపస్సు చేస్తున్నారు. కొందరు శృతి స్మృతి విచారణ చేస్తున్నారు. వారిలో కొందరిని చూస్తే దేవేంద్రుడు భయపడిపోతూ ఉంటాడు కూడా. వీరిలో కొంతమంది పూర్తిగా ప్రసిద్ధులు. శ్రీకృష్ణుడు వీరందరినీ కూడా గమనిస్తూ సంతోషిస్తూ ఉండగా వశిష్ఠ వామదేవాదులైన మహర్షులు 25 మందికి పైగా తమ ఆశ్రమాల నుంచి తరలివచ్చి శ్రీకృష్ణుడికి అర్ఘ్యపాద్యాదులనిచ్చి భక్తితో రకరకాలుగా
స్తోత్రాలు చేసి, దేవా, నీ రాకతో మేము కృతార్థులమయ్యాము, మేము చేయవలసిన పని ఏదైనా ఉంటే చెప్పు, లేకపోతే మేము ఏదైనా తప్పు చేశామా చెప్పు అని చేతులు జోడించుకొని నిలబడ్డారు. శ్రీకృష్ణుడు వారి వినయానికి సంతోషిస్తూ, మీ అనుష్ఠానాలు బాగా సాగుతున్నాయా, మీ అగ్నిహోత్రాలు నిర్విఘ్నంగా ఉన్నాయా, మీ పరివారం కుశలమా అంటూ వారిని అనేక రకాలుగా పలకరించి వారి ప్రార్థన మేరకు గరుత్మంతుడితో కలిసి ఆ రాత్రికి రాత్రే అక్కడ ఉండిపోయాడు. అక్కడి మహర్షులు వారు తినేటువంటి నీవార గింజలను అంటే కందమూల ఫలాలను స్వామికి ఆహారంగా సమర్పించారు. ఆయన కూడా వారి సమర్పణలను స్వీకరించి ఆ రాత్రికి విశ్రమించాడు. తెల్లవారాక శ్రీకృష్ణుడు అక్కడి మహర్షులతో మాట్లాడి శ్రీ మహావిష్ణువు తపస్సు చేసిన స్థలం ఎక్కడుందో విచారించాడు. ఆయనే అది గంగానదికి ఉత్తర తీరాన ఉందని తెలిసింది. అక్కడే అడిగాడు, పూర్వం మహావిష్ణు తపస్సు చేసిన స్థలం ఏది అని. అడిగితే చెప్పాలి కదా, మీకే తెలుసండి అనకూడదు. మీరే పరమాత్ములు కదా. స్వామి స్వయంగా అక్కడికి వెళ్ళాడు, అది తెలుసుకొని వెళ్ళాడు. అక్కడ పురాతనమైన ఆశ్రమం ఒకటి కనిపించింది, చాలా పాత ఆశ్రమం. శ్రీకృష్ణుడు అటు ఇటు పరిశీలించి ఖాళీగా ఉన్న ఆ ఆశ్రమంలోనే కూర్చొని మనస్సును ఏకాగ్రం చేసి సమాధిలోకి ప్రవేశించాడు. స్వయంగా పరతత్వ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు ఏ తత్వాన్ని ధ్యానం చేస్తున్నాడో ఏమో కానీ ఆయన మనస్సు పరిపూర్ణంగా ఆ తత్వంలో లీనమైపోయింది. గాలి లేని చోట దీపశిఖలాగా నిశ్చలమైపోయింది. అట్లా కూర్చున్నాడు. మనమే ధ్యానానికి కూర్చుంటే మామూలు మనుషులే అట్లా కొయ్యగా పారిపోతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇక పరమాత్ముడే ధ్యానాన్ని ప్రసాదించే స్వామినే ధ్యానంతో కూర్చుంటే ఇంకేమవుతాడు చెప్పండి. పగలైపోయి చీకటి వచ్చింది, అయినా శ్రీకృష్ణుడు కదలలేదు, అలాగే సమాధిలో ఉండిపోయాడు. ఇంతలో విచిత్రమైన 3 రకాల ఘోర శబ్దాలు వినిపించసాగాయి. ఒక రకం శబ్దాలు చంపండి, తినండి, పరిగెత్తండి, పట్టుకోండి, ఈ మృగాలను ఆనందంగా పీక్కు తినండి ఇత్యాదిగా వినిపిస్తున్నాయి. విచిత్రంగా ఉంది ఈ శబ్దం. ఆ అరుపుల మధ్యలోనే ఇతడు విష్ణువు, ఇతడు కృష్ణుడు, ఇతడు హరి, ఇతడు ఈశ్వరుడు, ఇతడు అచ్యుతుడు, విష్ణుదేవా నీకు నమస్కారం, స్వామి మాధవ కేశవ నీకు నమస్కారం ఇత్యాదిగా వినిపిస్తున్నాయి. ఇంకొక చోటు నుంచి మరో ప్రక్క నుంచి సింహాల గర్జనలు, వేట కుక్కల అరుపులు, ఏనుగుబంటులు, పులులు, ఏనుగులు మొదలైన వాటి అరుపులు, ఇవన్నీ అరుస్తున్నాయట. భయపడి పారుతున్నటువంటి చిన్న మృగాల కూతలు, చిన్న చిన్నవి, ఇవంతా అరుస్తుంటే చిన్న మృగాలైనటువంటి పరిగెత్తిపోతూ ఉంటాయి కదా, అవన్నీ అరుచుకుంటున్నాయి. ఎలకల శబ్దం ఉంటాయి, అట్లా అరుచుకుంటున్నాయి. ఇలాంటి శబ్దాన్ని కలగా పులగా వినిపిస్తున్నాయి. కొంచెం అప్పుడప్పుడు వినిపిస్తుంది. ఈ శబ్దాలన్నీ ఎంత భయంకరంగా ఉన్నాయంటే శ్రీకృష్ణుడంతటి వాడి సమాధికే భంగం కలుగుతుంది. ఆ విధంగా సమాధి భంగం అయ్యేసరికి శ్రీకృష్ణుడు కొంచెం విస్తుపోతూ అక్కడే కదలకుండా కూర్చొని, ఇదేమిటి, ఈ శబ్దాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒక పక్క వేట గందరగోళం వినిపిస్తుంది, పట్టుకోండి, నరకండి, బాణం వేయండి, ఒక పక్క అట్లా వినిపిస్తుంది. ఇంకో పక్క కృష్ణ కృష్ణ శ్రీహరి మాధవ వినిపిస్తుంది. ఇంకో పక్క చిన్న చిన్న ప్రాణులు శబ్దాలు చేస్తూ పరిగెత్తిపోతున్నాయి. ఈ శబ్దాలు ఎవరు చేస్తూ ఉంటారు అని ఆలోచించసాగాడు. ఇంతలో ఆ చుట్టుప్రక్కలంతా వేలకు వేలు దీపాలు వెలిగాయి. పరిసర ప్రాంతమంతా పట్టపగల్లాగా అయిపోయింది. పరమాత్ముడికి అట్లా కనపడితే ఆ బదరీ ఆశ్రమ కొండలలో మనుషులకి ఎట్లుంటుందండి? ఆ వెలుగులో పరిశీలించి చూడగా చుట్టుపక్కలంతా భయంకరమైన భూతాలు అక్కడ చేరుతాయట. ప్రేతాలు, పిశాచాలు తిరుగుతున్నాయి. అవే రకరకాల జంతువులను వేటాడుతున్నాయి.
ఆ జంతువులను బాణాలతో చంపుతున్నాయి. వాటికి వేట కుక్కలు సహాయం చేస్తున్నాయి. చూస్తూ ఉండగానే ఆ పిశాచాలు ఆ జంతువులను కూడా శ్రీకృష్ణుడి చుట్టూ గుమిగూడి గోలగోలగా నానా శబ్దాలు చేస్తున్నాయి. మధ్య మధ్యలో శ్రీకృష్ణుని స్తుతి కూడా చేస్తున్నాయి. శ్రీకృష్ణుడు మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ జనం, ఈ జంతువులు అంతా ఎవరి వారై ఉంటారు? ఈ పిశాచాలేమిటి? ఈ భయంకర ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జంతువులకు అంత ధ్వని చేసే శక్తి ఉందా? మధ్యలో నా స్తుతి చేసే వారెవరు? ఈ శబ్దాలన్నీ వింటుంటే నాకు కోపము రావటం లేదు, భయము వేయటం లేదు, పైగా మనస్సుకు ప్రీతి కలుగుతోంది. నాకు ప్రీతి కలుగుతోంది అంటే ఎక్కడో ఎవరికో ముక్తి వచ్చినట్లే కదా. ఆ ముక్తి పొందేవారెవరు? శ్రీకృష్ణుడు ఇలా ఆలోచిస్తూ మామూలు మనిషిలాగా అలాగే కూర్చుండిపోయాడు. ఇన్ని శబ్దాలు వస్తున్నాయి చుట్టూ. కృష్ణుడికి అర్థం కాలే. చిత్రంగా ఉంది. భయము కావటం లేదు, మరి కోపము రావటం లేదు. అయితే ప్రీతి కలుగుతున్నది. ఈ అరుపుల్లో ప్రీతి, తనకు ప్రీతి కలుగుతుంది. అయితే నాకు ప్రీతి కలుగుతుందంటే ఎవడికో మోక్షం వస్తుంది. ఇంతలో ఆ పిశాచాల గుంపులో నుంచి 2 పిశాచాలు ఇంచుమించు శ్రీకృష్ణుడు ముందుకు వచ్చేసాయి, కూర్చున్నాయి. వాటి ఆకారాలగే వింతగా ఉన్నాయి 2 పిశాచులు. ఉదాహరణకు అవి మరీ పొడవుగానూ లేవు, పొట్టిగా ఉన్నాయి. ముఖాలు అందంగా వికృతంగా ఉన్నాయి. జుట్టు నల్లగా ఎర్రగా ఉంది. నాలుకలు పొట్టిగా పొడవుగా ఉన్నాయి, వేళ్లాడుతున్నాయి. దవడలు ఉబ్బి ఉన్నాయి. హాహా హీ అని అరుస్తున్నాయి. ఒక పిశాచి కొంచెం లావుగా ఉంది, ఒక పిశాచి చిన్నంగా ఉంది. మాంసపు ముక్కలు నములుతున్నాయి. మనుషుల ప్రేగులు ఒళ్ళంతా చుట్టుకున్నాయి. అంటే ఈ పిశాచులు. వాటి చేతుల్లో ఉన్నటువంటి శూలాలకు మానవుల శిరస్సులు గుచ్చబడి ఉన్నాయి. మధ్య మధ్యలో పక్కనున్న శవాలను కాళ్ళు చేతులు పట్టుకొని గుంజుతున్నాయి. వెక్కిలిగా నవ్వుతున్నాయి. గుడ్డ మూసుకొని నవ్వుతున్నాయి. కొంత వాళ్ళ వింత భాషలో ఏదో మాట్లాడుతున్నాయి. కాళ్లతో చెట్లను తన్ని ఊపేస్తున్నాయి. కొన్ని పిశాచాలు పళ్ళు కొరుక్కుంటున్నాయి. మధ్యలో నాలుకలు బయటకు చాచి పెదవులు నాక్కుంటున్నాయి. మధ్య మధ్యలో కృష్ణ కృష్ణ మాధవ అని అరుస్తున్నాయి. ఒకటి అర్థం కాలే, ఈ పిశాచులేమిటి? ఈ విధమైన వికృత రూపాలు ఏమిటి? ఈ వికృతంగా తినటం ఏమిటి? వీళ్ళు ఎముకలు కొరుక్కొని ఒక్కొక్క విధంగా పిశాచులు ఆడుతున్నాయి. అక్కడ మధ్య మధ్యలో కృష్ణ మాధవ అని అరుస్తున్నాయి. ఇలా విరుద్ధ ప్రవృత్తులను శ్రీకృష్ణుడు గమనిస్తూ ఉండగానే అంతకంటే మరో విచిత్రం జరిగింది. అప్పటిదాకా పిశాచ భాషలో అరిచిన ఆ పిశాచాలు మానవ భాషలోకి వచ్చి ఒకదానితో ఒకటి ఇలా మాట్లాడుకోసాగాయి. ఉన్నట్టుండి పిశాచ భాష అనేది ఒకటి ఉంది. అర్థం కాదు, అది పిశాచ భాష, ఎవరికీ అర్థం కాదు. ఆ భాష నుంచి మెల్లగా మానవ భాషకు వచ్చారు. మనకు విష్ణువు ఎప్పుడు కనిపిస్తాడు మాట్లాడుతున్న ఒక పిశాచి అడిగింది. ఆ విష్ణువు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన కోసం ఎక్కడ వెతకాలి? ఇంకొకడు, ఆ దేవేశుడు ఎక్కడెక్కడ ఉంటాడు అని ఇంకొక పిశాచి. బ్రహ్మవేత్తలు ఆయన ఇంద్రుడికి తమ్ముడు అంటున్నారు కదా, మరో ప్రక్క ఆయనకు పుట్టక లేదంటున్నారు కదా. అలాంటి వింత పురుషోత్తముణ్ణి చూడాలని మనం ప్రయత్నిస్తున్నాం. పుట్టనే లేదు ఆయన, ఊరికే ఉన్నాడు అని అంటారు. పుట్టక లేని వాడికి పుట్టక ఎక్కడి నుంచి వస్తాడు అని కొన్ని పిశాచులు. ప్రళయకాలంలో ఈ లోకాలన్నీ ఆయనలోనే లీనమైపోతాయట. అలాంటి స్వామిని మనం ఎక్కడ చూస్తాం? ఈ సృష్టి మొత్తం కలిపితే ఆయన యొక్క విరాట్ రూపమేనట అని ఇంకొక పిశాచి చెప్తుంది. అలాంటి స్వామిని చూడాలని మనం ప్రయత్నం చేస్తున్నాం కదా.
మనకి ఇలాంటి భయంకరమైన పిశాచి జన్మ ఎలా వచ్చింది అని ఇంకోటి అడుగుతుంది. హే, నీకు రూపం లేదు, కండ్లే కనపడవు, నువ్వు నోరు మూసుకోనుండు. ఈ రూపాన్ని చూస్తూనే అందరూ భయపడుతున్నారు కదా. మనం పూర్వజన్మల్లో మహాపాపాలు చేసి ఉంటాం, అందుకే ఈ రూపం వచ్చి ఉంటుంది కదా మనకు. అయినా మనకు ఈ రూపం మీదే మహాప్రీతి ఉంది కదా అని ఇంకోటి అంటుంది. ఈ పిశాచి జన్మ అయితేనేమి, మనిషి జన్మ అయితేనేమి, మొదట్లో అందరూ చిన్న పిల్లల్లాగానే ఉంటారు కదా మనమంతా. ఆ దశలో వారికి ధర్మాధర్మాలు ఏవీ తెలియవు కదా. కొంతకాలం పోయేసరికి యవనం వస్తుంది, అప్పుడు ధర్మాధర్మాలు తెలుస్తాయి. కానీ ఆ దశలో భోగలంపటత్వమే వెంటబడుతుంది కదా. మరి కొంతకాలం అయ్యేసరికి వార్ధక్యం దశ వస్తుంది. అప్పుడు జ్వరాలు, రోగాలు, మానసిక చింతలు, ఇలా అన్ని దుఃఖాలే కదా. ఆ దశలో కూడా జీవులు పరమాత్మ కోసం ప్రయత్నం చేయలేరు కదా అని ముసలి పిశాచి చెప్తున్నది, బోధన చేస్తున్నది. మనమంతా చిన్నపిల్లప్పుడు చాలా అందంగా ఉండేవాళ్ళం. తర్వాత 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 పెరుగుతూ పెరుగుతూ మనకంతా ఇట్లా అయిపోయింది. మనం ఏం చేసాం? సంసారంలో పడి ఒట్టి భోగంలో పడిపోయి అదే మనకు ఇక అంతే, పిల్లలకి అనటంలోనే అయిపోయింది. ఇక మనకు పరమాత్ముడు ధ్యానం ఎక్కడండి అని ఒక పిశాచి. మనమంతా అట్లా చేశాం పూర్వంలో. పుట్టటము, చెప్పినట్టుగా భోగాల్లో ఉండిపోవటం, మళ్ళీ ముసలివాళ్ళు అవుతూనే రోగాలతో ఉండిపోవటం, ఆ మరణించటం. ఈ మధ్యలో ఒక్కటి కూడా పరమాత్ముడి చింత చేయలేదు, గురు సేవ చేయలేదు, యోగ దానం చేయలేదు, దానం చేయలేదు, యజ్ఞాలు చూడలేదు, బీదవాళ్లకు ఒక అన్నం పెట్టలేదు, ఒక ఆవుకి ఒక పండు ఇవ్వలేదు, ఒక కుక్కకు ఒక ముద్ద పెట్టలేదు, ఒక పక్షికి ఒక మెతుకు వేయలేదు, ఒక కాకికి ఒక మెతుకు వేయలేదు, ఒక పక్షికి ఒక గింజ ఇవ్వలేదు. ఎందుకు పుడుతున్నావు? ఈ దశలో ఉండగానే వారు మరణించి, అందుకని మళ్ళీ మరో తల్లి కడుపులో పుడతారు కదా. ఆ గర్భవాసమే పెద్ద నరకం. కొన్నాళ్ళు ఆ దుఃఖాన్ని అనుభవించి ఎలాగో అలా తల్లి గర్భంలోంచి బయటపడి భూమి మీద పడతారు. ఇవంతా పురాణం చెప్పుకొని వస్తున్నారు. భూమి మీద పడ్డ దగ్గర నుంచి మళ్ళీ పరహింస పాపాలు మొదలు పెడుతున్నాం. హింస పాపాలు. అందుకే తమో గుణం పెరిగిపోతుంది కదా, కామగుణం పెరిగిపోతుంది. ఇంకా దేవతా ధ్యానం ఎక్కడ చేస్తాడు? ఆ ఆహారాన్ని తింటే అట్లే కదా అయ్యేది. ఈ చక్రం ఎప్పటికీ ఆగనే ఆగదు. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం. మనకు పాపాలు చేయటమే. మనకి ఎవరు దారి చూపించేవాళ్ళు? మధ్యలో ఎవరు మమ్మల్ని పట్టుకుంటారు? ఎప్పుడో ఒక పారి గురువు దొరకడు. దొరికిన తర్వాత పట్టుకుంటే మనం వదలకూడదు. అప్పుడు ఇంక మనం గట్టిగా వదిలేని పరిస్థితులు అన్నీ వస్తాయి, కానీ వదలకూడదు. ఎన్ని ఆయుధాలతో కొట్టినా ఈ చక్రం పగలదు. అంటే పుట్టడం, చావటం అనే చక్రం ఉంది కదా, ఇది పగలదు, ఇది జరుగుతూనే ఉంటుంది. మానవుల్లో అయితే ఈ ప్రవృత్తి మరీ ఎక్కువ. ఎవడైనా రాజు కనిపిస్తే వీడిని ఎలా చంపడమా అని ఆలోచిస్తారు. డబ్బు కనిపిస్తే దొంగలిద్దామా అని ఆలోచిస్తారు. కొంచెం సాధువుగా ఉన్నవాడు కనిపిస్తే వాణ్ణి పీడిస్తారు. ఇలాంటి ఈ సంసార మహాచక్రానికి ఒకే ఒక వైద్యం ఉంది. అదే శంఖచక్ర గదాధారి అయిన శ్రీ మహావిష్ణువు. మనం అన్ని విధాలా ప్రయత్నం చేసి ఆ శ్రీహరినే దర్శిద్దాం అని పిశాచులు చర్చించుకుంటున్నాయి. మహత్తరమైన పెద్ద సభ పెట్టేశాయి అక్కడ. నారాయణ నారాయణ, హరే కృష్ణ.